హరే కృష్ణ. సో మనము మూడవ అధ్యాయంలో మనము గడిచిన కాలంలో 19వ శ్లోకాన్ని మనం చర్చించుకున్నాము. భగవంతుడు మనకు ఉపదేశిస్తున్నారు. అందులో భాగంగా మనం అర్థం చేసుకున్నటువంటి సారాంశము 19వ శ్లోకం నుంచి కూడా మనం కర్మలను చేయాలి. కర్మాచరణే మనకు విదితమైనది. ఆ కర్మాచరణలో కూడా కర్మలు అనే ఆచరణ ఉన్నది. అలాగే కర్మలను ఒక్కటే ఆచరిస్తే అందులో దాని ఫలితంగా వచ్చేటటువంటి ఆ ఫలితాలు ఏవైతే ఉన్నాయో పుణ్య పాపగతంగా వచ్చినటువంటి ఫలితాలు అనేవి మనల్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఉత్త కర్మాచరణే కాకుండా మనకి అసంగ లేదా అసంగపూర్వకమైన కర్మాచరణ లేదా సంఘపూర్వకమైన కర్మాచరణ అని కర్మలను 2 రకాలుగా విభజించారు. ఉత్త పనులను మనం చేస్తే అంటే వాటి ఫలాపేక్షను మనం ఆశించి అంటే లాభమో నష్టాన్నో మనము అందుకోని విధంగా చేయాలంటే కర్మలను చేయండి అని అంటున్నారు. ఆ కర్మలలో కూడా 2 రకాలు ఉన్నాయి. కాబట్టి మనకు మొట్టమొదటిగా మనకు తెలిసినది సంఘగతమైన కర్మలు, సంఘపూర్వక కర్మలు. అంటే ఆ కర్మ ఫలితాన్ని అంటించుకుని చేసేటటువంటి కర్మలు, లేదా ఆ కర్మలను చేయడం వల్ల పుణ్యపాపాలు మనకి ప్రాప్తిస్తాయి. లేదు ఆ 2 మనకు వద్దు అనుకుంటే అసంగపూర్వకమైన కర్మలు అని అసంగ అనే పదాన్ని భగవంతుడు ఇక్కడ కలుపుతూ ఉన్నారన్నమాట. ఈ అసంగపూర్వకమైనటువంటి కర్మలను ఆచరించడం వల్ల, కర్మలు అంటే ఏవో కాదండి, నిత్యము మనము ప్రొద్దున నుంచి రాత్రి వరకు చేసేటటువంటి పనులు ఏ పనులైనా సరే అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. కాబట్టి అసంగ లేదా అసక్త అనే పదాన్ని భగవంతుడు ఈ శబ్దాన్ని ప్రయోగించారు. కనుక ఈ జ్ఞానంతో మనకు అర్థమైనది అసంగపూర్వకమైన కర్మలని మనము చేయాలి. తత్ఫలితంగా పుణ్య ఫలితము అవసరం లేదు, పాప ఫలితము అవసరం లేదు. మరి ఏమీ అవసరం లేదా అని అంటే మనకు భగవంతుడు ఇచ్చేటటువంటి సమాధానము ఆ రెండిటికి మించిన ఫలితం ఏదైతే ఉందో దాన్ని మన ఆత్మకు అంటించుకొని, అంటే భక్తి, ఆ తత్వజ్ఞానాన్ని, ఆ పరమాత్మ తత్వాన్ని లేదా ఆత్మస్వరూపాన్ని, ఆ దివ్యశక్తిని మనము ఆత్మను అంటించుకొని మనము ఉత్తమ గతులకు వెళ్ళే విధంగా భగవంతుడు ప్రోత్సహిస్తూ ఉన్నారు. అవునా కదండి? గత శ్లోకంలో మనం అర్థం చేసుకున్నది ఇదే. మరి ఆ పై శ్లోకాలలో ఇక్కడ ఇంతవరకు సత్కర్మాచరణ అన్నారు, అసంగపూర్వకమైన కర్మలు అన్నారు. మరి ఇలా అసంగపూర్వకమైన లేదా సత్కర్మలను చేసి ఎవరైనా ఫలితాన్ని పొందారా, గతంలో లేదా చరిత్రలో ఎవరైనా ఉదాహరణగా ఉన్నారా అని అర్జునుడు అడిగితే భగవంతుడు సమాధానం చెప్తున్నారు. అంటే అర్జునుడు అడగకపోయినా కూడా ఇంకా ఈ సంశయం అనేది అర్జునుడికి వస్తుందేమో అని ముందుగానే ఊహించి, అయ్యా సంఘపూర్వకమైన కర్మలు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి. కాబట్టి మనము ప్రతి కర్మను కూడా భగవదార్పితంగా చేస్తూ దాని వలన కలిగినటువంటి సత్ఫలితం ఏదైతే ఉందో అలాంటి మహానుభావులు కూడా ఉన్నారు అని చెప్పేస్తూ ఉన్నారు. మరి మన ఉదాహరణ చూపించాలి కదండి. ఆ ఉదాహరణగా ఇక్కడ చెప్తున్నారని చాలామంది పై శ్లోకంలో మనకు వివరించబోతూ ఉన్నారనమాట. ఈ పై శ్లోకంలో ఒక పెద్ద గొప్ప మహానుభావుడు మనందరికీ పరిచయస్తుడే ఉన్నారు. ఈ శ్లోకంలో భగవద్గీత 3.20లో అతని పేరుని ఇక్కడ భగవంతుడే స్వయంగా ఉచ్చరిస్తూ ఉన్నారు. ఆయన ఎవరో మనందరికీ తెలుసు. మరి చూద్దాం ఆయన ఎవరు. కర్మనైవ హి సంసిద్ధం ఆస్థిత జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి అంటున్నారండి. కర్మనవై సంసిద్ధం ఆస్థిత జనకాదయః అంటున్నారు. అంటే ఇందులో ఎవరి పేరుని ఉచ్చరిస్తున్నారు? జనక మహారాజు పేరుని భగవద్గీత శ్లోకంలోనే ఉచ్చరిస్తూ ఉన్నారనమాట. ఎవరు? స్వయంగా భగవానుడే. మరి ఇంకేమంటున్నారు? లోక సంగ్రహమేవాపి అంటున్నారు. సంపశ్యన్ కర్తుమర్హసి అంటున్నారండి. ప్రతి పదము కూడా చాలా ముఖ్యమైనది. మొట్టమొదటి పదమే కర్మనైవ అని అంటున్నారు. కర్మనైవ హి సంసిద్ధిం అని అంటున్నారు. ఆస్థిత జనకాదయ అని అంటున్నారు. అయ్యా అలా గొప్ప ఫలితాలు పొందిన వారిలో మొట్టమొదట ఎవరయ్యా అంటే
జనక మహారాజు. కాబట్టి ఆ జనక మహారాజు పేరుని మనం విన్నా కూడా, ఉచ్చరించినా కూడా మనకెంతో గొప్ప ఫలితం కలుగుతుంది. మరి ఆ ఫలితం ఏంటి? గొప్ప ఫలితం అంటున్నారు, మరి ఆ ఫలితం ఏంటి? దానికి మనకు అర్థమయ్యే విధంగా ఎవరైనా సరే ఒక మంచి మహానుభావుని చూసామనుకోండి, మనకేమనిపిస్తుంది? మనకి ఎలాంటి భావన కలుగుతుంది? మనం ఎప్పుడైనా గొప్ప మహానుభావుని చూసామా? సిద్ధులు లేదా తపస్విలు లేదా ఇప్పుడు ఎవరైనా సరే మంచి భక్తులను చూస్తే మనకేమనిపిస్తుంది? చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ దివ్యశక్తి అనేది వాళ్ళలో ఉంటుంది కాబట్టి. మరి అలాంటి వారికంటే ఇంకా ఉన్నతమైనటువంటి ఆ పై స్థాయిలో ఉన్నవారు ఎవరయ్యా అంటే జనక మహారాజు. మరి జనక మహారాజు అంటేనే మనకేం గుర్తు రావాలి? ఏం గుర్తు రావాలి? రామాయణం గుర్తు రావాలి. అలాగే ఇంకెవరు గుర్తు రావాలి? సీతమ్మ. సీతమ్మ కూడా గుర్తు రావాలి. శ్రీ సీతారామచంద్ర ప్రభువులు మనకి గుర్తు రావాలి. చూడండి, ఆయన పేరు తర్వాతే వీరందరూ కూడా వస్తూ ఉన్నారు. మరి మన పేరు ఇందులో ఉందా? ఎక్కడైనా భగవద్గీత, భాగవత, రామాయణాలు, వేదాలలో, ఇతిహాసాలు, స్మృతి పురాణాలలో మన పేరు ఎక్కడైనా ఉందయ్యా? అంటే ఇక్కడ పోల్చడం కాదు, కానీ చెప్తున్నాం వాళ్ళ యొక్క ఉన్నత స్థాయిల గురించి. ఎందుకంటే మనం కూడా వాళ్ళని, మనకు నెక్స్ట్ శ్లోకం వస్తుంది, యద్యద్ ఆచరితి శ్రేష్ఠ అని వస్తుంది. ఎందుకంటే ఉన్నతమైన వారు, సిద్ధపురుషులు, మహానుభావులు వాళ్ళు ఎలా ఆచరణ చేశారో, ఎలా గొప్ప ఫలితాలను పొందారో మనము కూడా వాళ్ళని చూసి నేర్చుకుని అదే సన్మార్గంలో మనకు వెళ్ళడానికి వాళ్ళు మైల్ స్టోన్స్గా ఉన్నారు. అవునా కదండి? ఒక గొప్ప స్థితిలో ఉన్న వారి నుంచి కదండి మనం నేర్చుకోవాలి. అది ఇక్కడ చెప్తూ ఉన్నా అనమాట. కాబట్టి ఇంకా ఇలాంటి మహానుభావులు ఎవరన్నా ఉన్నారా అంటే ఫస్ట్ జనక మహారాజు పేరు చెప్పారు. అలాగే యాజ్ఞవల్కుడు విన్నాం కదా మన పేరు. యోగ వాసిష్ఠ 33,000 శ్లోకాలండి. సో మనం రామాయణం విన్న తర్వాత ఈ యోగ వాసిష్ఠాన్ని తప్పకుండా వినాలి. అవునా కదండి? యాజ్ఞవల్కుడు అలాగే వశిష్ఠ ముని చెప్పినటువంటి ఈ 33,000 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి బోధిస్తారో తెలుసా? స్వయంగా రామచంద్ర ప్రభువుకే స్వయంగా రామచంద్ర మహానుభావుడే వింటారనమాట. ఆయన యొక్క గురువు ఎవరు? వశిష్ఠుడే శ్రీరామచంద్ర భగవానుడికి ప్రబోధిస్తారు. ఇదేంటయ్యా భగవంతుడు వినడం ఏంటి? భగవంతుడికి ఇక్కడ గురువు అయ్యారు ఎవరు? వశిష్ఠ మహర్షి అయ్యారు. అక్కడ యాక్ట్ చేస్తున్నారన్నమాట. భగవంతుడు ఎప్పుడు కూడా ఒక అవతారాన్ని తీసుకొని ఆ అవతారాన్ని ఉదాహరణగా తీసుకొని మార్గదర్శకంగా మనందరికీ నేర్పించడానికే ఆయన అవతారాన్ని తీసుకున్నారు. అలాగే దుష్ట సంహారం కూడా. అలాగే జనక మహారాజు, అశ్వపతి మహారాజు కూడా ఉన్నారండి. ఈ పేర్లన్నీ మనం కనీసం వినాలి. అశ్వపతి మహారాజు ఉన్నారు. అలాగే జానశ్రుతి అనే మహారాజు కూడా ఉన్నారు. ప్రతర్థనుడు కూడా ఉన్నారు. ఇలా ఎంతో గొప్ప గొప్ప మహానుభావులు అందరూ కూడా సత్కర్మ ఆచరణ ద్వారానే వాళ్ళు సిద్ధిని పొంది గొప్ప ఫలితాలను సాధించారు. మరి వారు ఎలా సాధించారు? వాళ్ళు ఆ తత్వజ్ఞానాన్ని ఎలా పొందారు? ఆ వైరాగ్యాన్ని ఎలా వాళ్ళకి సిద్ధించింది? ఆ బ్రహ్మజ్ఞానం ఎలా కలిగింది అనేది ఈ శ్లోకంలో ఎవరు చెప్తున్నారయ్యా? కృష్ణ పరమాత్మ స్వయంగా అర్జునుడికి బోధిస్తున్నారు. మరి అర్జునుడికి ఎందుకు బోధిస్తున్నారు? నువ్వు కూడా అలాంటి గొప్ప మహానుభావుల ఆదర్శ పురుషుల యొక్క సన్మార్గంలో నీవు కూడా పయనించి నీవు కూడా సత్ఫలితాన్ని పొందాలి అని చూపించడానికే వీళ్ళ గురించి, యాజ్ఞవల్కుడి గురించి, అలాగే అశ్వపతి గురించి చెప్తున్నారు, ప్రతర్థనుడి గురించి చెప్తూ ఉన్నారు. అలా చూపించి మరి చెబుతూ ఉన్నారు. ఎవరికి? అర్జునుడికి. చూడండి ఎన్ని ఉదాహరణలు చెప్పాల్సి వస్తుందో అర్జునుడికి. అవునా కదండి? ఎన్నో విధాలుగా భగవంతుడు అర్థం చేయించడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే మనకు కూడా చెప్తున్నారండి. కాబట్టి మొట్టమొదటిగా ఇక్కడ కర్మనైవ హి సంసిద్ధం ఆస్థిత జనకాదయ, వీరందరూ కూడా సత్కర్మ ఆచరణ. ఇంతకీ సత్కర్మాచరణ అంటే ఏంటి? మనం రోజు చెప్పుకుంటున్నాం అయ్యా. సత్ అంటే ఏమి? మంచి కర్మ, సత్కర్మలు అంటే ఏంటి? ఉదాహరణకు రోజు మనం చెప్తున్నాం ఏంటి సార్ సత్కర్మలు అంటే ఏంటి? ఉదాహరణకి చేయడం. ఇంకా సత్కర్మలు అంటే ఇప్పుడు మనం చేస్తున్నవన్నీ కూడా, అంటే ఇక్కడ ఈ గుడికి వచ్చిన తర్వాత మనం చేసే పనులన్నీ వేటి కింద వస్తాయి? శ్రవణ కీర్తనాదులు, యజ్ఞాది క్రతువులు, ఇవన్నీ కూడా తపస్సులు, ఇవన్నీ కూడా, అలాగే ధ్యానం, జపం, ఇవన్నీ కూడా శ్రవణ, అన్ని 9 భక్తి మార్గాలన్నీ కూడా
సత్కర్మ. అలాగే మనం దాన ధర్మాలన్నీ చేయడం అది భగవదార్పితంగా చేయాలి, మనకు లాభం రావాలని చేయకూడదు. కాబట్టి మనం ఏం చేయాలి, ఈశ్వరార్పణ బుద్ధితో చేసే ప్రతి పని కూడా సత్కర్మ కిందే వస్తుంది. అలా రావడం వల్ల మనకు సత్ఫలితాలు లభిస్తాయి. ఎలా అయితే జనక మహారాజు చెప్పామని ఇది వరకు, జనక మహారాజు ఒక రోజుని 12 గంటలుగా విభజించారు. 24 గంటల్ని 2 విభాగాలుగా విభజించి మొదటి 12 గంటల్ని ఏం చేస్తారయ్యా ఆయన అంటే, బాగా తినేసి టీవీ చూసుకుంటూ ఉంటారా? లేదు. మరి బ్రహ్మముహూర్తం నుంచి 12 గంటల వరకు ఆయన ఏం చేస్తారు, జప తపాదులు ఆచరిస్తారు. అలాగే అన్ని సత్కర్మల్ని చేసుకుంటూ బ్రహ్మజ్ఞానంలో ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడ జనక మహారాజు తత్వజ్ఞానాన్ని పొందారు. అది ఎలా పొందారు, ఎవరి దగ్గర నుంచి పొందారు ఇక్కడ చెప్పబోతూ ఉన్నారు. మరి మిగిలిన 12 గంటలంతా కూడా ఏం చేస్తారు, ఆయన రాజ్యపాలన వ్యవహారాలని చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఒకవైపు భక్తి చేస్తున్నారు 12 గంటల వరకు. ఆ 12 గంటల తర్వాత గొప్ప మహారాజ్యం ఉంది కదండి. ఇప్పుడు ఆయనకి బ్రహ్మజ్ఞానం కలిగింది. బ్రహ్మజ్ఞానం కలిగిన తరువాత ఆయనకి రాజ్య వ్యవహారాలన్నీ ఎందుకండి, ఈ రాజభోగాలు, ఈ రాజ్యపాలన, అలాగే ఆ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరినీ రక్షించవలసిన బాధ్యత ఆయనకెందుకు? ఆయన జ్ఞాన మార్గంలో ఉన్నారు. జ్ఞాన మార్గంలో ఎవరెవరు ఉన్నారు అని చెప్పాము గత శ్లోకాలలో. ఎవరున్నారండి జ్ఞాన మార్గంలో? బ్రహ్మ మానస పుత్రులు ఉన్నారని చెప్పారు. ఒక్కరికి జ్ఞాన మార్గాన్ని ప్రబోధించారు, మిగిలిన అందరికీ కూడా కర్మ మార్గాన్ని ప్రబోధించారు. మరి ఆ జ్ఞాన మార్గం బోధించిన వారిలో ఎవరు? సనక సనాతన సనందన సనత్ చతుష్కుమారులకు మాత్రమే జ్ఞానయోగాన్ని ఆచరించేటటువంటి శక్తి కలిగినది. మిగిలిన అందరూ కూడా కర్మాచరణే. జ్ఞాన మార్గము, కర్మ మార్గము అని 2 విధాలు చెప్పాము. జ్ఞాన మార్గాన్ని బ్రహ్మమానస పుత్రులు, అలాగే కర్మ మార్గాన్ని మిగిలిన మనమందరూ కూడా ఆ కర్మ ద్వారానే మనము ముక్తిని పొందాలని భగవంతుడే మనకు సలహా ఇస్తున్నారు. మరి ఇక్కడ ఎలా అయితే జనక మహారాజు సత్కర్మ అంటే ఆయన ఏమేమి చేశారని, యజ్ఞాలు చేశారు, యాగాది క్రతువులు చేశారు. ఆయన సత్కర్మ రూపంలో ధ్యానం చేస్తూ ఉన్నారు, తపస్సు చేస్తూ ఉన్నారు, జ్ఞానాన్ని ఆర్జించారు, సత్పురుషులని ఆయన ఆశ్రయించారు, ఎన్నో ఉపదేశాలని. ఇప్పుడు చూడండి, మనం వింటూ ఉన్నాం, భగవద్గీత వింటున్నాం, ఇది కూడా సత్కర్మే. అన్నిటికంటే గొప్ప ఏంటి సత్కర్మ అంటే ఏంటి? భగవంతుని శ్రవణం కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం, ఇలా నవరస భక్తులు అన్నీ కూడా దేని కింద వస్తాయి? కాబట్టి మనం ఏం చేస్తున్నాము? సత్కర్మాచరణే. కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా ఈ నవరస భక్తులన్నీ కూడా సత్కర్మాచరణ కిందే వస్తాయి. కాబట్టి మనం వాటి సమయాన్ని పెంచుకోవాలి. ఎక్కువ వినడానికే మనము ప్రాధాన్యత ఇవ్వాలి. లేదా కీర్తన చేయడానికి కీర్తన ఎలాగో చేస్తున్నాం, కానీ జ్ఞాన సముపార్జన అనేది చాలా ప్రధానమైనది అని ముందు పై శ్లోకాల్లో చెప్తూ ఉన్నారన్నమాట. మరి ఇప్పుడు జనక మహారాజు సత్కర్మాచరణ చేశారు. అవన్నీ మనం చూసామా? మనం ఎప్పుడైనా చూసి ఉన్నామా? జనక మహారాజు ఆయన ఒక రోజుని ఎలా గడుపుతున్నారు, ఎలా ధ్యానం చేస్తున్నారు, ఎలా తపస్సును చేస్తున్నారు, ఆయన ఎలా తత్వజ్ఞానాన్ని ఎలా అందుకున్నారు, ఆయన వైరాగ్యం అనేది ఆయనకి ఎలా ప్రాప్తించింది, ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియవు. కానీ ఆ గ్రంథాల నుంచి మనము నేర్చుకుంటూ ఉన్నాం. అవి విన్నా కూడా శ్రద్ధగా విని మనము ఆత్మకి అంటించుకుంటేనే దాని యొక్క ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి ఎక్కువ మనం ఏ పని చేయకపోయినా పర్వాలేదండి, ఎక్కువ శ్రవణం చేయాలి. ఎందుకంటే మన మనస్సు అనేది ఎక్కువ భౌతికపరంగానే ఉంటుంది. అవునా కదండి? తెల్లవారి లేచినప్పటి నుంచి రాత్రి వరకు కూడా మన ఆలోచన దేని మీద ఉంటుంది? భౌతికపరమైనటువంటి పనుల మీద ఎక్కువ సమయం వెళ్ళాల్సి వస్తుంది. కానీ అప్పుడు కూడా ఆ ప్రతి పనిని కూడా భగవదార్పితం చేయడానికి మనం ఏం చేయాలి? ఈ సూత్రాన్ని ప్రతి నిత్య కర్మలో దాన్ని, అంటే ఈ పనిని నేను ఈశ్వరార్పణ బుద్ధితోనే చేస్తున్నాను, అంటే ఈశ్వరుడి కోసమే చేస్తున్నాను, అంటే ఈశ్వరుని ఆనంద పెట్టడానికే చేస్తున్నాను, నా కోసము కాదు. సపోజ్ ఇప్పుడు మనకి ఏదైనా జబ్బు చేసింది అనుకోండి, దీన్ని కూడా అప్పుడు కూడా మనం ఏం చేయాలి? అయ్యా నాకు జబ్బు చేసేసింది, నేను ఇంకా ఈ దేవుడు లేదు ఎవరు లేదు అని పక్కన పెట్టేస్తామా? లేదండి. సర్వకాల సర్వావస్థల్లో కూడా మన మనసుని ఏం చేయాలి? భగవంతుని మీద, భగవంతుడు పరీక్ష పెడతాడంట. అయ్యా ఎలా పరీక్ష పెడతారు? కొంచెం ఐశ్వర్యం ఇచ్చి పరీక్ష పెడతారట, అలాగే కొన్ని కష్టాలు ఇచ్చి పరీక్ష పెడతారట, అలాగే కొన్ని జబ్బులు ఇచ్చి
పరీక్ష పెడతాడట. ఇలా మన వీక్నెస్ ఏదైతే ఉందో దాని మీదే మనకు పరీక్ష అనేది ఉంటుంది. చూడండి, మనకు పరీక్షా పత్రంలో సులభమైన ప్రశ్నలు ఉంటాయి, కష్టమైన ప్రశ్నలు ఉంటాయి. కానీ కష్టమైన ప్రశ్నలు కూడా ఎవరైతే చదివి ఆన్సర్ సమాధానం ఇస్తారో వాళ్ళే ఉన్నత స్థాయికి వెళ్తారు. కాబట్టి అన్ని కష్టాలలో కూడా మనం భగవంతుని నామస్మరణ అనేది చాలా చాలా ముఖ్యము. అంటే మనకు మంచి ఫలితం కలిగినా భగవంతుని వదలకూడదు, చెడు ఫలితం కలిగినా భగవంతుణ్ణి వదలకూడదు. ఆ నమ్మకం అనేది, ఆ కన్సిస్టెన్సీని మనము దృఢంగా పట్టుకోవాలి అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈ విధంగా సత్కర్మ ఆచరణ చేసి ఇప్పుడు చూడండి, జనక మహారాజుకి బ్రహ్మజ్ఞానం అనేది కలిగిపోయింది. మరి ఆయనకి జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోయారు, ఆయనకి జ్ఞానం అంతా వచ్చేసింది. మరి ఆయన తపస్సు, అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసుకోవచ్చు కదా. మరి రాజ్యపాలన చేయవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? అవునా కదండి, మనకు జ్ఞానం వచ్చేసింది. మనకు కొంచెం జ్ఞానం తెలిస్తేనే మనం ఏమనుకుంటామో, నాకు అన్నీ తెలిసిపోయాయి, నేను ఎటువంటి పనులు చేయవలసిన అవసరము లేదు, నేను జ్ఞాన మార్గానికి వెళ్ళిపోయాను, నాకు సిద్ధి వచ్చేసింది, కాబట్టి నేను హాయిగా నిద్రపోవచ్చు అనుకున్నాం అనుకోండి, లేదా అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసుకున్నాం అనుకోండి, అది సరైనటువంటి మార్గము కాదు అని ఇక్కడ చెప్తున్నారు. జనక మహారాజు లాంటి వారు ఆ జ్ఞానాన్ని పొందినా కూడా రాజ్య వ్యవహారం, రాజ్య పాలనా విధానాన్ని చక్కగా ఆ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా తన పిల్లల్లాగా ఆయన భావించి వాళ్ళ పాలనా విధానాన్ని చూస్తూ వచ్చారు. మరి జనక మహారాజు లాంటి వాళ్ళే అలా చేస్తే మనం ఎలా చేయాలి? మనం చేసే నిత్య కర్మలు ఎలా చేయాలి? అంతే ఓర్పుతో భగవంతుణ్ణి మనసులో పెట్టుకోవాలి. అలాగే మన పనులను కూడా వదలకుండా ఎంత చేయాలో అంతే చేయాలి. కాబట్టి జనక మహారాజు లోక సంగ్రహమార్థం, అంటే ఇప్పుడు చూడండి, జనక మహారాజుకు జ్ఞానం అనేది వచ్చేసింది. మరి ఆయన హాయిగా కూర్చొని ఉండొచ్చు, కానీ ఎందుకు రాజ్య పరిపాలన చేస్తున్నారంటే మార్గదర్శకత్వం కోసం. రేపొద్దున మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, జనక మహారాజు లాంటి వాళ్ళే ఇంట్లో కొట్లాట వచ్చిందనుకోండి, పెద్ద కొట్లాట వచ్చింది, అప్పుడు ఏం చెప్తాము? నేను అడవుల్లోకి వెళ్ళిపోతాను, ఎందుకంటే జనక మహారాజు కూడా వెళ్ళిపోయారు కాబట్టి నేను కూడా వెళ్ళిపోతాను. ఇలా అందరూ ఆదర్శంగా తీసుకుంటారనేటువంటి ఆ భావనతో ఏం చేశారు? జనక మహారాజు కూడా ఆ తపస్సులోకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ, రాజ్యంలోనే ఉంటూ, ఆ రాజ్య పరిపాలనని చక్కగా చేసుకుంటూ, భక్తిని చేసుకుంటూ, రాజ్య వ్యవహారాల్ని చూసుకుంటూ, కుటుంబాన్ని చూసుకుంటూ చక్కగా లోక సంగ్రహణార్థం ఆయన వ్యవహరించారు. కాబట్టి ఈ పెద్ద పెద్ద జ్ఞానులందరూ కూడా వీళ్ళు ఏం చేశారు? జ్ఞాన మార్గం సిద్ధించినా కూడా మన కుటుంబ వ్యవహారాలని చక్కగా చూసుకుంటూ వచ్చారు. అందుకే వాళ్ళని ఆదర్శ పురుషుడిగా చూపిస్తున్నారు. ఇక్కడ అర్జునుడు చెప్తున్నారు, అయ్యా జనక మహారాజు ఇలా ఆదర్శంగా ఉన్నారు కాబట్టి ఓ అర్జున, నీవు కూడా ఆదర్శ పురుషుడిగా ఉండాలి. అర్జునుడు అంటే సామాన్యమైన వాడు కాదు. అవునా కదండి, మన సినిమాలో హీరోలను చూస్తూ ఉంటాము. ఏ హీరో ఏ విధంగా డ్రెస్ వేసుకుంటే అలా వేసుకోవడానికి ఇష్టపడతాం. ఏ హీరో ఎలా డైలాగులు చెప్తే అలా డైలాగులు చెప్పడానికి మనము ఇష్టపడతాం. మరి వాళ్ళని మనం ఆచరిస్తున్నామా లేదా? అలానే నిజమైన హీరోలు కాదనుకోండి, వీళ్ళు కల్పితమైన హీరోలు అయినప్పటికీ, కానీ చరిత్రలో ఆధ్యాత్మిక పురోగతిలో హీరోలు ఎవరైనా ఉన్నారంటే అది వీళ్ళే, నిజమైనటువంటి కథానాయకులు. కాబట్టి మనము వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్తా. అందుకే కదండి ఆయన పేరు భగవద్గీత 3.20లో ఆయన యొక్క పేరుని భగవంతుడే స్వయంగా ఉచ్చరిస్తున్నారు. భగవంతుడే ఆయన నామాన్ని పలికారంటే మరి జనక మహారాజు యొక్క గొప్పతనం మనం చూసాం కదండి. మరి మనం జనక మహారాజు గురించి నేర్చుకుంటామా? అవునా కదండి. జనక మహారాజు అంటే ఎన్ని రాజ్య వ్యవహారాలు ఉంటాయండి. మనం ఒక కుటుంబాన్ని పోషించడానికే చాలా కష్టమైపోతుంది. మరి ఆయన ఒక పెద్ద దేశాన్ని ఎలా పరిపాలిస్తాడు? ఎన్ని కష్టాలు, ఎన్ని సంఘర్షణలు ఉంటాయండి. అయినా కూడా ఇక్కడ ఎవరు శక్తినిస్తున్నారు? భగవంతుడే ఆయనకి శక్తినిస్తున్నారు. ఆయన ఎంతో చక్కగా బోధనలు ఆయన గురువుల నుంచి చక్కగా వినేవారు. అందుకే అండి ఎప్పుడు కూడా జ్ఞానాన్ని చక్కగా ఎవరైతే వింటారో, విని అర్థం చేసుకొని ఆచరిస్తారో వారికే ఆ సత్ఫలితం అనేది కలుగుతుంది అని చూపిస్తూ నిదర్శనంగా జనక మహారాజే ఒక ఆదర్శ పురుషుడిగా ఇక్కడ మనకు చూపిస్తున్నారు. భగవంతుడే స్వయంగా చూపిస్తున్నారు. ఇలా సత్కర్మాచరణ చేయడం వల్ల మన చిత్తం అనేది శుద్ధమవుతుంది. మన మనస్సు అనేది ఎప్పుడు కూడా పరిశుద్ధత అవుతుంది. అంటే మన మనసులో
చాలా సంకల్ప వికల్పాలు అనేటివి ఉంటాయి. నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కష్టం, ఇది నష్టం, నా వల్ల కాదు, నేను ఉండలేను, నాకు బాగుంది, ఇలా ఎన్నో సంఘర్షణలన్నీ ఉంటాయి. మనసు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఎవరైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటారో వాళ్ళ యొక్క మనసు అనేది పరిశుద్ధంగా ఉంటుంది. అంటే వాళ్ళ ఆలోచనలో శుద్ధత, స్వచ్ఛత అనేది ఉంటుంది, వారి మాటలో ఉంటుంది, వారి జ్ఞానంలో ఉంటుంది, వారి ఆచరణలో ఉంటుంది. కాబట్టి అలా ఉండాలంటే మనకు కావాల్సింది తత్వజ్ఞానము. ఎవరైతే ఈ జ్ఞానాన్ని వినడానికి ఇష్టపడతారో వారే తెలివైన వారు. ఎవరైతే ఈ జ్ఞానాన్ని వినడానికి కష్టపడతారో అంటే వాళ్ళ మనసు ఇంకా కూడా ఎక్కువ మలినాలతో ఉంది అని అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఎక్కువ జ్ఞానాన్ని తెలుసుకునే కొద్దీ మన మనసు అనేది శుభ్రపడుతూ ఉంటాయి. అంటే మనకు మంచి ఆలోచనలు, మంచి నడవడిక, మంచి ఆచరణ అనేవి, అలాగే మనలో ఉండేటువంటి ఆ దుర్గుణాలన్నీ కూడా బయటకి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి మనము ఎక్కువగా శ్రవణం అంటే వినడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే మంచి పనులను చేస్తామో మన మనసు అనేది చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ చిత్తశుద్ధి కలిగిన తర్వాత మనకు జ్ఞాన మార్గంలోనికి ప్రవేశం అనేది, అర్హత అనేది వస్తుంది. ఆ అర్హత వచ్చిన తర్వాత ఆ తత్వజ్ఞానం అనేది మనకు అలవడుతుంది. ఆ జ్ఞానంతో కర్మలు చేయాలి. ఎందుకు ఇలా చెప్తున్నామంటే మనం నిత్యం చేసే పనులు ఎలా చేయాలి, ఎలా చేస్తే మనము సఫలీకృతం అవుతామో ఆ జ్ఞానం మనకు లేదు. కాబట్టి ఆ జ్ఞానాన్ని తెలుసుకొని కర్మని ఆచరించండి అని ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి ఇక్కడ అర్జునుడు చెప్తున్నారు, అర్జున నువ్వు సామాన్యమైన వ్యక్తి కాదు, నువ్వు ఉత్తమ సాధకుడివి, నువ్వు శ్రేష్ఠుడివి అని ఇక్కడ భగవంతుడే చెప్తూ ఉన్నారనమాట. మరి ఉత్తమ సాధకుల యొక్క బాధ్యత ఏంటయ్యా? అందరికీ మార్గదర్శకంగా ఉండాలి. ఉదాహరణకండి, ఇప్పుడు గాంధీ మహాత్మ అంటే ఆయన పెద్ద మహాత్ముడు. గాంధీ చెప్పినటువంటి ఆ 3 నియమాలు ఏవైతే ఉన్నాయో అవి మనం పాటిస్తూ ఉన్నాం. అలాగే గాంధీ వరకు వెళ్ళాలా? మన కుటుంబంలో మనం లేమా? మనం సన్మార్గంలో ఉన్నాం, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం, మంచి సత్కర్మలు చేస్తూ ఉన్నాం. మన పిల్లలు, మన తల్లిదండ్రులు, అలాగే మన స్నేహితులు, మన బంధువర్గం మనవల్ని చూసి గొప్పగా అనుకోరా? అవునా అండి? ఒక మల్లెపువ్వు ఉందండి, ఒక మల్లెపువ్వు వాసన ఎంతవరకు వస్తుంది? ఎంత పరిమితి ఉందో వస్తుందయ్యా. అంటే మల్లెపువ్వు యొక్క విశిష్టత ఏంటి? ఆ పరిమళం అనేది, అలాగే దుర్గంధం కూడా ఉంది. ఒక చోట కాలువ ఉంది, ఆ కాలువ వాసన కూడా వస్తుందయ్యా? వస్తుంది. మల్లెపువ్వు నుంచి సువాసన వస్తుంది, కాలువ నుంచి కూడా దుర్వాసన కూడా వస్తుంది. మరి మనం మల్లెపువ్వులా ఉండాలా లేదా కాలువలా దుర్వాసన అనేది వస్తుంది? రెండింటి నుంచి కూడా వస్తుంది. కాబట్టి మన మనసు అనేది ఎప్పుడూ కూడా మలినాలతో ఉండకూడదు. ఎప్పుడైతే మనకి రాగద్వేషాలు, కామ, క్రోధ, మోహ, లోభ, మదమాశ్చర్యాలు మనలో ఉన్నాయంటే అది మలినాలే. మరి ఈ మలినాలు ఎలా వెళ్ళాలయ్యా? సర్ఫేస్ కడగాలా? సర్ఫేస్ కడుగుదామా? కడగలేము. మరి ఎలా కడుక్కోవాలి అంటే ఈ జ్ఞానాన్ని వినడం ద్వారా. అందుకే ఇది సత్కర్మాచరణ కిందే. గొప్ప సత్కర్మాచరణ అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎవరైతే చక్కగా ఎక్కువసేపు వింటారో వాళ్ళకే ఈ సత్ఫలితం అనేది, వాళ్ళ మనసే ఎక్కువ వినడానికి ఇష్టపడుతుంది అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. మరి జనక మహారాజు విదేహ రాజ్యం అనేది దాని యొక్క రాజధాని మిథిలా నగరాన్ని పరిపాలిస్తున్నారు. ఎవరు? జనక మహారాజు. అందుకే ఆయన్ని వైదేహుడు అంటారు. మరి సీతామాతని వైదేహి అంటారు. కాబట్టి జనక మహారాజు పరిపాలించినటువంటి ఆ విదేహ రాజ్యంలో ఉన్న రాజులందరినీ కూడా జనకులే అంటారు. ఒక జనక మహారాజునే జనకుడు అన్నారు ఇక్కడ. అక్కడ మిథిలా రాజ్యంలో పరిపాలించేటటువంటి ఆ తత్వజ్ఞానులైనటువంటి మహారాజులు అందరినీ కూడా జనకులే అని అంటారు. ఈ విషయం మనకు తెలుసా? తెలియదు. కాబట్టి మనము తెలుసుకోవాలి. కాబట్టి వీళ్ళందరూ కూడా మహారాజులు అయినప్పటికీ, వాళ్ళకి ఎంతో ఐశ్వర్యం ఉన్నప్పటికీ వాళ్ళు గురువు దగ్గర ఆ జ్ఞానాన్ని, ఏదైతే తత్వజ్ఞానం ఉందో, బ్రహ్మజ్ఞానం ఉందో, దాన్ని చక్కగా శ్రద్ధా భక్తులతో వినయంతో వినేవారట. కాబట్టి వాళ్ళు సత్పురుషులు అయ్యారు. కాబట్టి సత్పురుషులు అవ్వడానికి ముఖ్య కారణం జ్ఞాన సముపార్జన మాత్రమే, ఇంకొక దారి అనేది లేదు అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ జనక మహారాజు గురించి చాలా ఉపనిషత్తుల్లో, అలాగే యోగ వాసిష్టంలో, బృహదారణ్యక ఉపనిషత్తులో, ఇలా చాలా ఉపనిషత్తుల్లో ఆయన పేరు నిలిచి ఉన్నది. ఎందుకయ్యా? ఈయన చేసినటువంటి యజ్ఞ యాగాది సత్కర్మలే ఫలితమే ఇప్పుడు ఆయన యొక్క కీర్తిని
తరతరాలు ఎన్ని దశాబ్దాలు శతాబ్దాలు మారినా కూడా ఆయన యొక్క పేరుని ఇప్పటికీ కూడా మనము ఆయన ఆదర్శ పురుషుడిగా నిలబడ్డాడు. మరి ఆ జనక మహారాజు తర్వాత ఇంకెవరైనా ఉన్నారయ్యా అంటే యాజ్ఞవల్కుడు. యాజ్ఞవల్కుడు అంటే ఆయన చాలా విద్వాంసుడండి. అందరికీ ఒక వేదం తెలుస్తుంది, ఏకవేది అంటారు. 2 వేదాలు తెలిస్తే ద్వివేది అంటారు. 3 వేదాలు తెలిస్తే త్రివేది అంటారు. మరి 4 వేదాలు తెలిస్తే చతుర్వేది అంటారు. అవునా కదా? మరి ఏ వేదాన్ని అడిగినా ఆయన స్పష్టంగా ఏ ప్రశ్న అడిగినా వెంటనే సమాధానాన్ని అందించేటటువంటి గొప్ప విద్వాంసుడు పండితుడు ఎవరయ్యా అంటే యాజ్ఞవల్కుడు. ఈ నామాన్ని మనం విన్నా ఉచ్చరించినా కూడా మనకు ఎంతో సత్ఫలితం అనేది మనకు కలుగుతుంది. చెవులు ఎందుకయ్యా ఉన్నాయి అంటే ఇవి వినడానికే, కానీ ఇంకా ఎటువంటి మనకు ఉపయోగపడినటువంటి జ్ఞానాన్ని ఏది విన్నా కూడా అది లాభం లేదు. ఇప్పుడు చూడండి, ఒక బాక్స్ ఉంది, ఒక బాస్కెట్ ఉంది. దాంట్లో చెత్త వేద్దామా లేదా పళ్ళు పెడదామా, అది మన ఇష్టం. అవునా కదండి? అవునా కదా? అమృతాన్ని పోస్తామా లేదా చెడు దుర్గంధాన్ని అందులో ఉంచుదామా అంటే మన మనసు లేదా మన బ్రెయిన్ ఉంది కదండి, ఆ మెదడులోకి ఎలాంటి విషయాలని మనము అందిస్తున్నాము, దాన్ని బట్టే వారి యొక్క సంస్కారాలు అనేటివి ఉంటాయి. ఈ జ్ఞానాన్ని వినాలన్నా కూడా పూర్వజన్మ సంస్కారాలు లేదా ఇప్పటి సంస్కారాలు మనకు ఉంటేనే ఈ జ్ఞానం మన దగ్గరికి వస్తుంది. లేదంటే అది రుచించదు. మనకు రుచించలేదనుకోండి, బోర్ కొడుతుంది అనుకోండి, అంటే వారి యొక్క మనసు ఇంకా కూడా ఎక్కువ భౌతిక పరంగా ఉన్నది అని అర్థం చేసుకోవాలి. మరి ఒకరోజు జనక మహారాజు ఒక పెద్ద యాగాన్ని నిర్వహిస్తున్నారంటండి. ఒక యజ్ఞాన్ని చేస్తూ ఉన్నారంట. ఆ యజ్ఞం అయిన తర్వాత ఒక 1000 ఆవులను తీసుకొచ్చారట. ఆ 1000 ఆవులను తీసుకొచ్చి, ఒక ఆవుకి ఎన్ని కొమ్ములు ఉంటాయండి? 2. మరి ఆ 1000 ఆవులకు 1000 × 2 ఎంత? 2000 కొమ్ములకు బంగారు తొడుగులని అమర్చారట. మొత్తం ఎన్ని అవుతాయండి? 2000 కొమ్ములంతా బంగారుని తీసుకొచ్చి బంగారు తొడుగులను అన్నిటికీ వేశారట. మరి అందరూ వచ్చిన తర్వాత, యజ్ఞం అయిన తర్వాత అందరూ వచ్చేసారు. సిద్ధులు, పురుషులు, సత్పురుషులు అందరూ అక్కడికి వచ్చేసారు. యజ్ఞమైనది. మరి ఒక పందెం పెట్టారట. ఆ పందెం ఏంటంటే, ఎవరికైతే బ్రహ్మజ్ఞానం ఉందో వాళ్ళు ఈ 1000 ఆవులని తీసుకొని వెళ్ళిపోవచ్చు అనే పందెం కాచారట. ఇందులో యజ్ఞవల్కుడు ఉన్నారు, జనక మహారాజు ఉన్నారు, ఇంకా సత్పురుషులు అందరూ ఉన్నారు. మరి ఈ 1000 ఆవులను తీసుకునేటువంటి అర్హత ఎవరికి ఉన్నది అని ఆలోచిస్తూ ఉన్నారట. మరి ఈ 1000 ఆవులు, ఇప్పటికీ జనక మహారాజుకి తత్వజ్ఞానం రాలేదు, ఇంకా బ్రహ్మజ్ఞానం ఇంకా రాలేదు. ఆయన ఇంకా సాధన చేస్తూ ఉన్నారు, ఉత్తమ సాధకులు. మరి అందరూ ఆలోచిస్తుండగా యాజ్ఞవల్క మహర్షి వెంటనే వెళ్ళి ఆయన యాజ్ఞవల్కుడు ఒక పాఠశాలను నడిపేవాడట. పిల్లలందరికీ కూడా వేదాలని చక్కగా బోధించేవారట. అది కూడా గొప్ప సత్కర్మ. కాబట్టి జ్ఞానాన్ని అందించిన, జ్ఞానాన్ని విన్నా కూడా అది సత్కర్మే. అలాగే జ్ఞానాన్ని అంటే ఇలాంటి ఏమంటారు, సత్సంగాలు నిర్వహించినా కూడా ఆ నిర్వహించే వాడికి కూడా గొప్ప ఫలితం కలుగుతుంది. అక్కడ ఉన్నవారికి కలుగుతుంది, చెప్పేవారికి కలుగుతుంది, వినేవారికి కలుగుతుంది, దాన్ని నిర్వహించిన వారికి కలుగుతుంది, ఇక్కడ విని వేరే వాళ్ళకు చెప్పిన వారికి కలుగుతుంది, ఇంకా ఎక్కువ మందిని తీసుకొచ్చిన వారికి ఇంకా ఎక్కువ కలుగుతుంది. సత్ఫలితం అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత ఎవరు ధైర్యం చేయలేదట ఆ 1000 ఆవులు తీసుకోవడానికి. కానీ యాజ్ఞవల్క మహర్షి చాలా తెలివైన వాడటండి. ఆయనకు ఆల్రెడీ బ్రహ్మజ్ఞానం ఉంది. ఆయన తన విద్యార్థిలో ఒక విద్యార్థిని పిలిచి, అయ్యా సామవేదం చదివే పిల్లవాడా, ఇలా రా, నువ్వు వెళ్ళి ఈ 1000 ఆవుల్ని మన ఆశ్రమానికి తీసుకెళ్ళు అన్నారట. ఇక్కడ ఒక చిక్కు ప్రశ్న ఉందండి. బ్రహ్మజ్ఞానం అంటే అర్థం ఏంటి? తత్వజ్ఞానం అంటే అర్థమైంది. అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడికి ఏ వస్తువు మీద ఆశ లేదు కదండి, అవునా అండి? బ్రహ్మజ్ఞానం లేదా తత్వజ్ఞానం బోధపడ్డవాడికి ఆవులతో పనేంటి, పాలతో పనేంటి, నెయ్యితో పనేంటి అని ఆలోచిస్తూ ఉన్నారట అందరూ. మరి మేము తీసుకోవాలా వద్దా అంటే, తీసుకుంటే బ్రహ్మజ్ఞానం కలిగినట్లు కాదు, తీసుకోకపోతే బ్రహ్మజ్ఞానం లేనట్లే. మరి అలా కాదు ఇలా కాదు అంటే ఎలా? అవునా కదండి? మాకు ఈ వస్తువు కావాలి అంటే వస్తువు మీద నీకు అపేక్ష ఉంది, కాబట్టి అలా ఉన్నవాడికి బ్రహ్మజ్ఞానం లేదు. మరి బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు తీసుకోకూడదు, మరి లేనివాడు తీసుకోకూడదు, ఉన్నవాడు తీసుకోకూడదు. కానీ యాజ్ఞవల్కుడు ఏం చేశాడు?
ఆయనే స్వయంగా 1000 ఆవులను తీసుకోకుండా ఆ సామవేద విద్యార్థిని పిలిచి నువ్వు ఆ 1000 ఆవుల్ని ఇంటికి తీసుకెళ్ళు అన్నారట. ఇప్పుడు సభలో అందరూ కూడా ఇంకా గోల ప్రశ్నలు అడిగారట. అయ్యా మీరు ఎలా తీసుకెళ్తారు 1000 ఆవుల్ని, మీకు బ్రహ్మజ్ఞానం కలిగిందా అన్నాడట. అప్పుడు యాజ్ఞవల్కుడు ఎంతో తెలివిగా సమాధానం చెప్పారట. అయ్యా నాకైతే బ్రహ్మజ్ఞానం లేదు, నాకు అవసరం కూడా లేదు. మీలో ఎవరైనా బ్రహ్మజ్ఞానం కలిగి ఉంటే వారికి నేను నమస్కరిస్తాను. మరి నేను తీసుకోవడం లేదు, నా విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకెళ్తున్నాడు. మరి నీకెందుకు అంటే నాకు పాఠశాల ఉంది, పిల్లలు పాలు తాగుతారు, నేను యజ్ఞ యాగాది క్రతువులు చేస్తాను, నాకు నెయ్యి కావాలి, కాబట్టి నేను తీసుకున్నాను. అంటే ఆయన ఏమని ఒప్పుకుంటున్నాడు? నాకు బ్రహ్మజ్ఞానము లేదు అని ఒప్పుకున్నట్లేనా? మరి లేని వాళ్ళు ఎలా తీసుకుంటారు? అవునా కదండి. ఈ 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా జ్ఞానం ఉన్నవారు ఎప్పుడు కూడా నాకు జ్ఞానం ఉందయ్యా అని అన్నారు. ఇప్పుడు నిండుకుండా తీసుకున్నాం అనుకోండి, అది తొలుపుతుందా? అది అర్థంకుండా తీసుకున్నాం అనుకోండి, అదేమవుతుంది? కాబట్టి కొంచెం జ్ఞానం తెలిసి అయ్యా నాకు అన్నీ తెలిసిపోయింది, ఇంకా నేను సత్సంగానికి రావాల్సిన అవసరము ఎంత మాత్రము లేదు. అమ్మగారు ఎన్ని క్లాసులన్నా పెట్టుకొని నేను మాత్రము రాను, నాకు వచ్చేసింది కాబట్టి నాకు అవసరం లేదు, నేను సినిమా టీవీలు చూసుకోవచ్చు అన్నారట. మరి సముద్రంలో ఉండేటువంటి ఎన్ని ఇసుక రేణువులు ఉంటాయో మనం ఈ మొత్తం ఎన్ని జన్మలు ఎత్తినా ఒక్క ఇసుక రేణువు జ్ఞానాన్ని కూడా సముపార్జించే అంత సామర్థ్యం మనకు లేదు. మరి మనం ఎలా అనుకుంటాం మనకు జ్ఞానం అనేది సిద్ధించింది అని మనం ఎలా భావిస్తాము? అలా భావించే వారి యొక్క మనస్తత్వం ఏంటి, వారి యొక్క స్థితి అంటే వాళ్ళకు అజ్ఞానం ఉంది అని అర్థం. అంటే జ్ఞానం ఉన్నవాడు ఎప్పుడూ కూడా ఇంకా జ్ఞానాన్ని నేను సముపార్జించాలి అనే వైపే ఉంటారే కానీ నాకు అంత జ్ఞానం తెలిసిపోయింది అన్నారంటే వారికి ఏమీ నిజంగా తెలియదు అని నేను చెప్పటం లేదండి, ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఆ విధంగా ఆ 1000 ఆవుల్ని తీసుకెళ్లారు. వెంటనే చాలా చాలా పెద్ద ప్రశ్నలు అడిగారట, చాలా సంక్లిష్టమైన ప్రశ్నలు అందరూ అడిగేశారనమాట. అవును, మీరు అంటే దేవతలు ఎంతమంది ఉంటారు, వాళ్ళలో విశిష్టమైన దేవతలు ఏంటి, ఈ తత్వం ఏంటి, ఆ తత్వం ఏంటి అని ఇలా రకరకాల ప్రశ్నలు అందరూ అడిగేశారట. శతావధాని ఇవన్నీ మనం విన్నాం కదండి. అలా ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా యాజ్ఞవల్కుడు ఎంతో సులభంగా సమాధానం చెప్తూ ఉన్నాడట. వాళ్ళు ప్రశ్నలు అడిగి 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 అలసిపోయారు. మరి గార్గి అనేటువంటి మహానుభావురాలు కూడా ఆమె ఉన్నారు, ఆమె తపస్వి. ఆమె ఒక్కటే మాట అన్నారట, అయ్యా ఆయన్ని ప్రశ్నలు అడగడం మానేసేయండి. ఎందుకంటే తత్వజ్ఞానంలో ఎన్ని ప్రశ్నలైతే ఉన్నాయో అన్ని ప్రశ్నలు అడిగేశారు, ఇంకా అడగడానికి ఏమీ లేవు. మీరు ఎన్ని అడిగినా కూడా ఆయన సమాధానాన్ని చెప్పేస్తారు. కాబట్టి ఆయన్ని ఆవులని తీసుకెళ్ళమనండి అన్నారు. కానీ జనక మహారాజు వదలలేదంటండి. అదెట్లా, ఎలా తీసుకెళ్ళిపోతారు అంటే ఆయనకు అర్థమైంది ఒక్కటే, ఈ మొత్తం సభలో ఎవరికయ్యా తత్వజ్ఞానం ఉంది అంటే అది ఎవరికి? యాజ్ఞవల్కుడికి మాత్రమే. అవునా కదండి. ఎంతో ఆయన వినయంతో ఆయన ప్రవర్తించారు. ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన వారు ఎవరికి తత్వజ్ఞానం ఉందా అండి? ఆ ఒక్క సమాధానంలోనే మనకు అర్థమైపోతుంది. మరి వెంటనే జనక మహారాజు లాంటి గొప్ప మహారాజు ఆయన కిరీటాన్ని తీసి ఆయన తలని యాజ్ఞవల్కుడి యొక్క పాదాల మీద పెట్టి ఆయన్ని శరణు వేడి, అయ్యా నా రాజ్యాన్ని అంతా నీకు ఇచ్చేస్తాను, నా మొత్తం రాజ్యాన్ని నీకు సమర్పిస్తాను, కానీ మీరు నాకు ఆ తత్వజ్ఞానాన్ని అందించండి అని ప్రార్థించారు. చూడండి, జనక మహారాజు లాంటి ఐశ్వర్యవంతుడు, పరాక్రమవంతుడు, ఆయనకే అంత జ్ఞానం ఉన్న ఉత్తమ సాధకుడైనా కూడా ఒక గురువు దగ్గర ఆయన యాచించేది ఏంటయ్యా? తత్వజ్ఞానము. ఆ జ్ఞానాన్ని ఆయన ఎంత అడుక్కుంటారు చూడండి. ఒక గురువు దగ్గరికి వెళ్ళి, అదే మనమైతే నేనేంటి, నేను పెద్ద రాజుని, నాకేంటి అవసరం అని అనుకుంటాం. కానీ జనక మహారాజు యొక్క వినయాన్ని చూసారా, ఆయన యొక్క తపన చూసారా, ఎంత తత్వజ్ఞానాన్ని పొందాలి, ఎంత ఆరాటపడుతుంది, మొత్తం ఐశ్వర్యాన్ని ఆయన యొక్క పాదాల మీద పెట్టేశారు. అదండి మహానుభావుల యొక్క మనస్తత్వము అని వాళ్ళ ద్వారా మనము అర్థం చేసుకొని మనం కూడా కొద్దిగా అయినా సరే ఆ స్థితిలోకి వెళ్ళడానికి ప్రయత్నించాలి అని చెప్తున్నారు. మరి ఆ తత్వజ్ఞానాన్ని అడిగిన వెంటనే గురువు ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానాన్ని ఎవరికంటే వారికి యోగ్యత లేని వారికి అలా బ్రహ్మజ్ఞానాన్ని ప్రబోధించకూడదు. ఎవరైతే యోగ్యులు ఉన్నారో, ఎవరికైతే వైరాగ్య భావన ఉన్నదో, ఎవరైనా సరే త్రిలోకాలని ఎవరైతే పరిత్యజించారో, భగవంతుడు మాత్రమే నాకు కావాలి, ఇంక ఎటువంటిది నాకు అవసరం లేదని ఎవరైతే కూర్చున్నారో వారికే తత్వజ్ఞానం అనేది అలవడుతుంది. కాబట్టి తత్వజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని
ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఎవరికంటే వారికి చెప్పకూడదు, చెప్తే వాళ్ళకి బోర్ అనిపిస్తుంది అనమాట. అలా ఎప్పుడైతే మనము అలా భావిస్తామో మనము దోషం చేసినట్లు అవుతుంది. కాబట్టి గురువులు ఎప్పుడూ కూడా తత్వజ్ఞానాన్ని లేదా బ్రహ్మజ్ఞానాన్ని ఎవరికంటే వారికి బోధించరు. అలా ఆయన ఎన్నో పరీక్షలు చేసి 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 చివరకు ఆ యోగ్యత ఉంది, ఆ వైరాగ్యం ఉన్నది ఆ జనక మహారాజుకు అని తెలుసుకున్న తరువాతనే ఆ తత్వజ్ఞానాన్ని ఎవరికిచ్చారు? జనక మహారాజుకి ప్రబోధించారు. ఈ విధంగా ఆయన తత్వజ్ఞానాన్ని పొందినా కూడా ఆయన రాజ్య వ్యవహారాలని చక్కగా చూసుకున్నారు. కాబట్టి ఇక్కడ శ్రీరామచంద్ర భగవానుడు యాజ్ఞవల్కుడి కంటే కూడా జనక మహారాజుల పేరునే ఎక్కువ కీర్తించారు. అవునా కదండి? కాబట్టి ఇక్కడ జనక మహారాజునే గొప్పగా శ్రీరామ అవతారంలో ఆయన్ని ఎక్కువగా కీర్తించారు అని ఇక్కడ చెప్తున్నారు. అలాగే జానశ్రుతి మహారాజు కూడా ఉన్నారు, ఆశ్వపతి అనే మహారాజు కూడా ఉన్నారు. ఆశ్వపతి ఆయన కూడా చాలా తత్వజ్ఞాని. ఆయనకి ఇంకొక స్టోరీ మీకు చెప్పాలి. అయిపోయిందా? అయిపోయింది, టైం అయిపోయింది. సరే అండి, మనము ఏం చేసేద్దాం. ఇలా అశ్వపతి కానీ ప్రతాప్తండ్రు కానీ జానశ్రుతి మహారాజు అందరూ కూడా ఇలాంటి గొప్ప మహానుభావులు తత్వజ్ఞానానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. ఆ తత్వజ్ఞానాన్ని పొందడానికి కారణమే సత్కర్మాచరణ. కాబట్టి సత్కర్మాచరణ ఎప్పుడైతే మనము చేస్తామో మనకు చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ చిత్తశుద్ధి వల్ల చాలా బాగా అర్థం చేసుకోవాలండి. చిత్తశుద్ధి ద్వారా మనకు జ్ఞాన మార్గంలోనికి ప్రవేశ అర్హత కలుగుతుంది. ఆ అర్హత తర్వాత తత్వజ్ఞానాన్ని పొంది సాధన చేసి ఆ జ్ఞాన మార్గంలో ఉండి సత్కర్మాచరణని చేస్తే వారికే గొప్ప ఫలితం కలుగుతుందని ఇక్కడ ఆశ్వపతి మహారాజు యొక్క ఉదాహరణ ద్వారా కూడా మనకు చెప్పారు. ఆయన కూడా 2 భార్యలు ఉన్నారు ఆశ్వపతికి. ఆ ఆశ్వపతి ఆయన కూడా ఈ జ్ఞాన సముపార్జన అందరికీ చేసి ఆయన కూడా గొప్ప ఫలితాలను పొందారు. కాబట్టి ఓ అర్జున, ఈ మహారాజులందరూ కూడా ఆదర్శంగా నిలిచారయ్యా. నువ్వు కూడా గురుశ్రేష్ఠుడివి, నువ్వు కూడా ఉత్తమ సాధకుడు. నీ యొక్క బాధ్యత కూడా లోక సంగ్రహార్థం నువ్వు ఆదర్శ పురుషుడిగా ఉండాలి. నువ్వు ఇలా యుద్ధం చేయను, నేను పారిపోతాను, అడవుల్లోకి వెళ్ళిపోతాను, సన్యాసం తీసుకుంటాను అని అంటే నీ తర్వాత వచ్చేటటువంటి సాధకులందరూ కూడా నిన్నే ఆచరిస్తారు. కాబట్టి అది నీకే దోషం కలుగుతుంది. కాబట్టి నువ్వు సత్కర్మాచరణ చేయి, నువ్వు యుద్ధము చేయి. నువ్వు యుద్ధం అనే సత్కర్మాచరణ సత్కర్మ చేయడం వల్ల నువ్వు ఉత్తమ ఫలితాలు పొందుతావు. నిన్ను అనుసరించిన వారు కూడా ఉత్తమ ఫలితాన్ని పొందుతారు. ఓ అర్జున, నీవు ఆదర్శ పురుషుడిగా గురుశ్రేష్ఠుడివి, నువ్వు వైరాగ్య భావన నీకుంది. కాబట్టి నీవు ఈ విధంగా సత్కర్మాచరణ చేసి ఆదర్శప్రాయంగా ఉండి నువ్వు అమృతుడు అవు అని ఇక్కడ మనకు ఎంతోమంది మహారాజుల ద్వారా ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు. కాబట్టి మనం చేసే నిత్య కర్మాచరణని కూడా మనము చాలా తెలుసుకుని జ్ఞానంతో మనము ఇలా ఈ మహారాజులందరూ కూడా ధర్మరాజ్య వ్యవస్థని, ఈ పాయింట్ చాలా ముఖ్యమండి. నేను స్కిప్ చేస్తే మళ్ళీ మనము చాలా కష్టం అవుతుంది మనకు. కాబట్టి అర్జునుడు కానీ అలాగే ఇక్కడ మనకు జనక మహారాజు, ఆశ్వపతి మహారాజు ఇలా చాలామంది కూడా ధర్మరాజ్య వ్యవస్థని నిర్మించారు. ఆ జ్ఞానాన్ని తరతరాలు అందరికీ కూడా అందించారు. కాబట్టి మనం వాళ్ళందరినీ కూడా రాజులైనా మహర్షులైనా కూడా సత్కర్మ ద్వారా ఫలితాన్ని పొంది ఉత్తమ గతిని పొందారు, తత్వజ్ఞానాన్ని పొందారు. అన్నిటికంటే హయ్యెస్ట్ జ్ఞాన మార్గమే. కానీ ఆ జ్ఞాన మార్గం రావాలంటే మనం అన్ని మంచి పనులే చేసుకుంటూ రావాలి. ఫలాపేక్ష లేకుండా, నేనే చేశాననే కర్తృత్వ భావన లేకుండా ఎవరైతే భగవదార్పితంతో కర్మలను ఆచరిస్తారో వారికే తత్వజ్ఞానం అనేది చివరికి అవపడుతుంది అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా అందరికీ సత్కర్మాచరణ కలిగేలాగా మనం ప్రవృత్తిని కలిగించాలి అని పరమాత్మే స్వయంగా అర్జునుడికి ప్రబోధిస్తున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీత కి జై. శ్రీల ప్రభుపాద్ కి జై.